హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి 10 రోజుల పాటు నిలువ ఉండి నోట్లో వెన్నలా కరిగిపోయి సొరకాయ చెక్కలు ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇది చిన్న సొరకాయ అండి. దీన్ని సగం కట్ చేసుకొని తీసుకున్నాము. చాలా లేతగా ఉందనమాట. అందుకని నేను పైన పొట్టు తీయకుండా అలానే తురిమేశాను. ఇలా తురుముకొని తీసుకుందామండి. దీన్ని ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. దీన్నేమి నేను కొలత వేయలేదు. అలానే మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకున్నామండి. ఇప్పుడు ఒక కప్పొచ్చి బియ్యం పిండి, పావు కప్పొచ్చి శనగపిండి, రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, దీన్ని పక్కన పెట్టుకుందామండి మిక్సింగ్ బౌల్. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న అల్లం ముక్క, 2 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయనొచ్చి రఫ్‌గా చాప్ చేసుకున్నామండి. దాన్ని కూడా వేసేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాము. చూడండి ఈ విధంగా ఉండాలనమాట. దీన్ని మనం పిండితో పాటు కలిపేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నామండి. చక్కగా నానింది. దాన్ని కూడా వేసేసుకొని, తరిగిన కొత్తిమీర కొంచెం, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ముందు నీళ్ళు యాడ్ చేసుకోవద్దండి. ఒకసారి మొత్తం మంచిగా కలుపుకున్నాక అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుందాము. మనకి సొరకాయలో కూడా తేముంటుందండి. అలానే ఉల్లిపాయ కూడా మనం మిక్సీ పట్టుకొని వేసుకున్నాం కాబట్టి దానిలో కూడా మనకి నీరుంటుంది. ముందు మొత్తం మంచిగా ఇలా కలిపేసుకుందాము. తర్వాత కొంచెం కొంచెంగా ఎక్కువ నీళ్ళు పట్టవండి. ఒక 2, 3 టేబుల్ స్పూన్‌లు అయితేనే సరిపోతుందనమాట నీళ్ళు. చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా వేసుకొని పిండి గట్టిగా కలిపేసుకుందాము. అంతేనండి మనకి పిండయితే రెడీ అయిపోయిందనమాట. కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉందండి. ఇలానే ఉండాలి. ఇప్పుడు మనం పాలిథీన్ కవర్ తీసుకుందామండి. కొంచెం నూనె అప్లై చేసుకుందాము. పిండొచ్చేసి చిన్న చిన్న పిండి ముద్దలు చేసుకొని చూడండి ఈ విధంగా పెట్టుకుందామనమాట. ఇంకొక పక్క నుంచి దీన్ని కవర్ క్లోజ్ చేసేసుకుందాము. పైన ఫ్లాట్‌గా ఉండే ప్లేట్ కానీ ఏదో ఒకటి పెట్టి గిన్నె కానివ్వండి. ఇలా మొత్తం మంచిగా ఫ్లాట్‌గా చేసుకుందాము. మనం చెక్కలకి ఎలా అయితే ప్రెస్ చేసుకుంటామో అంతేనండి. పల్చగా ప్రెస్ చేసుకోవాలనమాట. మధ్యలో హోల్ పెట్టేసుకుందాము. చూసారు కదా! ఇంత పల్చగా ఉండాలనమాట. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని, చక్కగా 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. ఇలా ఒకటి వేగి పైకొచ్చిన తర్వాత రెండోది వేసుకుందాం. మంచి క్రిస్పీగా వేగి చాలా టేస్టీగా ఉంటాయండి. వారం 10 రోజుల వరకి నిలువుంటాయన్నమాట. పాడైపోవు. థిక్‌నెస్ అనేది పలుచగా ఉండాలండి. అప్పుడే మంచిగా వేగుతాయన్నమాట. పచ్చదనం లేకుండాను. మనం మామూలుగా నార్మల్ చెక్కలు చేసుకుంటాం కదండీ! అలానే అన్నమాట. పలుచగా ఉంటే ఎంత పలుచగా ఉంటే అంత మంచిగా వేగుతాయన్నమాట. పిల్లలకి స్నాక్ బాక్స్‌లో పెట్టి ఇవ్వాలన్నా కానివ్వండి, సాయంత్రం ఇంట్లో తినటానికి కానివ్వండి, టీ టైమ్‌లో కానివ్వండి, ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట. చూసారు కదా! చక్కగా వేగిపోయినియి. ఇంక తీసేసుకుందామండి. అన్నీ ఇలానే వేయించుకొని తీసుకుందాము.
అంతేనండి. చూసారు కదా! ఎంత మంచి క్రిస్పీగా ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావున్నాయండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదా! ఎంత క్రిస్పీగా ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావున్నాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.